ఏం జరిగింది అసలు? 10th నైట్ అండి, శుక్రవారం నైట్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మాకు తెలియలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా రోజు ఏం జరుగుతాయో రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లు చూస్తాం కదా. అవును. ఇక్కడ మాకు ఇండస్ట్రియల్ ఏరియా అని అప్పల్ రాజ్ గారి ఇంటికి 200 మీటర్లు, నాట్ కిలోమీటర్లు, 200 మీటర్ల దగ్గరలో ఉంటది ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక యువకుడు బైక్ ఢీకొని ఒక గొర్రెల కాపరి మృతి. ఓకే, ఆ యువకుడు ఒక తెలుగుదేశం, సారీ, ఒక వైఎస్ఆర్సిపి కోఆప్షన్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొడుకు. ఓకే, అంతవరకే న్యూస్ చూసాము. సరే, రోజు చాలా జరుగుతున్నాయి ఇందాక మీరు అన్నట్టు. ఓకే, వైఎస్ఆర్ కి చేశారా, ఏమైంది అంటే యాజ్ యూజువల్ ఆయన్ని పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యాడు. ఆయనకి స్టేషన్ వెళ్ళి పంపించారు. పోలీసులు విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, అక్కడితో ఆగిపోయాం. ఆ మొన్న నైట్ అరౌండ్ 10:30, 11 ఆ టైంలో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, మేడం గారు అదేంటండి అది చేసింది అప్పలరాజు గారి కొడుకు అంటున్నారు, మీకు ఏమైనా తెలుసా అంటే, చర్చ అదేం లేదండి, చేసింది ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు కొడుకే గాని అప్పలరాజు గారి అబ్బాయి కాదు, రాజకీయాలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి, అప్పలరాజు గారి అబ్బాయి కాదని చెప్పి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కి రాత్రంతా ఈ మొత్తం అంటే ఈ సీసీ కెమెరాల ఫుటేజ్లు అవి బయటకు వచ్చినట్టున్నాయి. మొత్తానికి అప్పలరాజు గారి అబ్బాయే చేశారని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే అప్పటికి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయిని అబ్స్కండ్ చేశారు. జరిగింది ఏంటంటే 10వ తారీఖు రాత్రి 9:32 ఆ యాక్సిడెంట్ అయ్యింది. ఎలాంటి వాళ్ళైనా, అంటే మామూలుగా ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఏజ్ అంటే వయసు బట్టి కూడా కాదు, ఏజ్ ఉద్యోగంలో ఉన్నా తన బైక్ ఢీకొని ఒక యాక్సిడెంట్ అయితే కనీసం మన మైండ్ ఒక అరగంట పనిచేయదండి, ప్యారలైజ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. షాక్ షాక్ ఒక లో వ్యక్తి ఉంటాం. ఒక వ్యక్తి ప్రాణాలు మేము తీసేసామా బై ఆ, యాక్సిడెంట్లు గానే, అవును. యాక్సిడెంట్లు గాని కావాలని ఎవరు చేయరు, అందుకే దాన్ని యాక్సిడెంట్ అన్నారు. అని అలాంటిది 9:32కి అయితే 9:40 కల్లా అప్పలరాజు గారు కొడుకుని తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి, మా అబ్బాయి స్కిడ్ అయి పడిపోయాడు, ఏవో గాయాలు పొట్ట మీద, నుదుటి మీద, కళ్ళ దగ్గర, ముక్కు మీద అయ్యాయని డ్రెస్సింగ్ చేయించి 2 కుట్లు వేయించేసి 10:05 కల్లా ఒక స్కోడా కార్ లో, ఆయన ఇక్కడ టోల్ గేట్ ఉంది మా పలాసన దగ్గరలో, స్కోడా కార్ లో కొడుకుని టోల్ గేట్ దాటించేశాడు. అంటే ఇదంతా అట్ ద మ్యాటర్ ఆఫ్, అంటే అక్కడ నుంచి ఆ అబ్బాయిని పికప్ చేయడం, ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి ఆ బైక్ దగ్గర నిల్చోపెట్టి ఆ అబ్బాయి చేశాడని చెప్పించడానికి ఒప్పించడం, అబ్బాయికి డ్రెస్సింగ్ అయిపోవడం, ఆ అబ్బాయిని ఊరు దాటడం, అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 35 minutes లో అయిందంటే జస్ట్ ఇమాజిన్ అండి. నార్మల్ పర్సన్ ఎవరు 35 నిమిషాల్లోనే 3 నిర్ణయాలు తీసుకోరు. సినీ ఫక్కీ. ఇంకొక నా ప్లేస్ లో పెట్టడం, సినీ ఫక్కీలో. ఇంకొక నా ప్లేస్ లోని సినీ ఫక్కీలో ఇంకొక నా ప్లేస్ లో పెట్టేయడం, అది రాత్రిపూట అయింది కాబట్టి. మళ్ళీ కొడుకుని డ్రెస్సింగ్ చేయించడం, కొడుకుని ఊరు దాటించడం. 30 నిమిషాల్లో ఎంత కిరాతకుడైనా, ఎంత ఐక్యూ ఉన్నవాడైనా ఫ్రీజ్ అవ్వకుండా ఒక మనిషి ప్రాణాలు తీసేది యాక్సిడెంట్ కూడా కాదంటే, ఆ అబ్బాయికి ఏదో కాలు చేయి విరగడం కూడా కాదు, అంటే అలాంటి పని చేసిన అప్పలరాజు గారు. అయితే మరి నిజంగా అంటే అదేదో అంటారు చూడండి, టైం బాగాలేకపోతే ఆల్రెడీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి సరెండర్ అయిపోతే, మామూలుగా ఎవరైనా ఇందులో పోలీసులు కూడా తప్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎవరైనా కావాలని ఇంకొకటి చేసిన నేరాన్ని తన మీద వేసుకోరు కదండి. అది కూడా ఏంటి, కాలు చేతులు విరిగిన యాక్సిడెంట్ కూడా కాదు, అవతల పర్సన్ చనిపోయాడు. సో వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడుతుందో కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఆ ఆ అంటే ఆ బలి పశువుగా చేసింది కూడా ఇంచుమించు వాళ్ళ అబ్బాయి వయసు ఉన్న వాడే అనుకుంటారు. అలాంటి వాడు వెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను అంటే నైటే పోలీసులకి వాళ్ళ అంటే నాన్నగారు ఫోన్ ఏం చేసి, చెప్పి ఒప్పించాడండి అతను ఇంకొక అతన్ని నేనే చేశాను అని చెప్పడానికి? అదే ఇప్పటికీ ఒక అదేంటండి, అసలు అర్థం కావట్లేదు. ఎలాంటి తండ్రి అయినా, పోనీ ఆయన ఇరుక్కున్నాడంటే సరే, స్వామి భక్తుని అప్పలరాజు గారి గురించి నేను వెళ్ళాను అన్నానికి, ఇంచుమించు తన కొడుకు జీవితం పాడైపోతుంది కదా. మరి ఏం చెప్పి ఒప్పించాడో అప్పలరాజు గారికిను ఆ సిద్ధార్థ త్యాడి వాళ్ళ నాన్నకే తెలియాలండి. నిజంగా ఒక విధంగా అంత గొప్ప అనుచరుడు అనుకోవాలి. మరి సొంత కొడుకుని, తన యజమాని కొడుకు గురించి ఒక మర్డర్, అదే సారీ హత్య కాదు, ఒక యాక్సిడెంట్, యాక్సిడెంట్ అదే. అవతల వాడి ప్రాణం పోయే యాక్సిడెంట్ లోని ఒప్పించగలిగాడంటే, అది ద మ్యాటర్ ఆఫ్ 35 minutes ఒప్పించగలిగాడంటే మరి ఎంత గొప్ప స్నేహం అనుకోవాలా, ఎంత ఇచ్చి ఒప్పించాలనుకోవాలా దేవుడికే తెలియాలి. అయితే మరి ఎలా తెలిసిందో అర్థం కాలేదండి. మాకు ఫోన్ వచ్చినప్పుడు కూడా అదేం నిజం కాదు, ఎవరో అబ్బాయి చేశాడు, వాళ్ళ అబ్బాయి చేయలేదని చెప్పాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈ సీసీ కెమెరాలు, అంటే టెక్నాలజీ ఎలా పనికొచ్చింది అనమాట. సీసీ కెమెరాలు, పైగా వాళ్ళ సీసీ కెమెరాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన విషయం పోలీసులు పాపం ఎంత కష్టపడి ఎత్తుకారో, ఆ డాక్టర్ దగ్గర వాంగ్మూలం, ఆ డాక్టర్ దాని సీసీ కెమెరాలు,
ఆయన ఏదైతే టోల్ గేట్ దాటాడో అది సీసీ కెమెరాలు కాదండి, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆ బుల్లెట్ బండి ఎవరిది? ఎవరైతే బలి పశువుగా లోపలికి వెళ్ళాడో సిద్ధార్థ త్యాడిది. అతందా? వీళ్ళది కాదా? అతంది, వీళ్ళది కాదు. ఈ అబ్బాయి ఇంతకు ముందు కూడా 2 సంవత్సరాల క్రితం వైజాగ్ లో ఒక యాక్సిడెంట్ అయ్యిందండి. అయితే ఈ అబ్బాయికి కాలు చేతులు ఏదో విరిగాయి, అవతల వ్యక్తికి ఏదో చిన్న దెబ్బలు తగిలాయి. ఆ టైంలో కూడా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండొచ్చాడు. మొన్న ఫిబ్రవరికి అబ్బాయికి 18 నిండాయి. అంటే 2 సంవత్సరాల క్రితం కూడా అబ్బాయికి బైక్ ఇచ్చారంటే అప్పుడు యాక్సిడెంట్ అయింది. కనీసం కొడుక్కి ఒకసారి యాక్సిడెంట్ అయింది, కొడుక్కి డ్రైవింగ్ సరిగా రాదన్నప్పుడు ఆ కొడుక్కి లర్నింగ్ లైసెన్స్ ఏదో ఉందంట. మొన్న ఏప్రిల్కో ఫిబ్రవరికో అబ్బాయికి 18 నిండాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ఆయన 18 సంవత్సరాలు నిండిన యువకుడు, నాట్ మైనర్. 18 నాట్ మైనర్, 18 Okay. సంవత్సరాలు మొన్న ఫిబ్రవరికో ఏప్రిల్. రైట్, వెరీ 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 వ్యాలిడ్ పాయింట్ అండి శిరీష్ గారు. ఒక్కసారి Okay. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాలు విందాం ఇప్పుడు, ఎందుకంటే అవి